హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు నాకెంతో ఇష్టమైన పండు మిర్చి పచ్చడి చూపించబోతున్నాను. కేవలం ఈ 3 పదార్థాలతోనే పచ్చడి రెడీ అయిపోతుంది. మరెందుకు లేట్, మీరు కూడా చూసేయండి రెసిపీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు పండు మిరపకాయలను కట్ చేసి అందులో వేయండి. ఒక గుప్పెడు వెల్లుల్లి అందులో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా కచ్చా పచ్చాగా మెదిగితే చాలు. ఇప్పుడు టమోటాలని కట్ చేసి రసం మొత్తం ఒక గిన్నెలోకి పిండేయండి. ఆ టమోటాలని గ్రైండ్ చేయండి. ఇలా ఈ విధంగా మెదిగిన తర్వాత తగినంత సాల్ట్ వేయండి. మెత్తని పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేయండి. ఇందాక రెడీ చేసుకున్న టమాటా రసంలో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయిన తరువాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందాక మనం రెడీ చేసుకున్న ప్యూరీ కూడా అందులో వేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించండి. చూసారా కలర్ ఎంత బాగుందో? అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ పచ్చడి దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసి ఉంచండి.